అందరికీ నమస్తే. భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్రలో మొదట వాళ్ళు వ్యాపారం కోసం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా భారతదేశాన్ని భాగస్వామ్యం చేసుకున్నారు. ఈ క్రమంలో బాక్సార్ యుద్ధం అంతకుముందు జరిగినటువంటి యుద్ధాల నుంచి ఈ దేశంలో సుమారుగా 500 నుంచి 700 సంస్థానాలు ఉన్నాయి. వీటన్నిటిని రాజుల మధ్య అనేక విభేదాలు ఉన్నాయి. ఇది అనేక సంస్థానాలుగా విడిపోయి ఉన్నది. వీటిని ఒకవైపు యుద్ధం చేసుకుంటూ ఒకవైపు నుంచి ఆక్రమించుకుంటూ వచ్చారు. అనేక మంది బ్రిటిష్ వైస్రాయలు లేకపోతే జనరల్స్ ఈ దేశాన్ని ఆక్రమించుకుంటూ ఈ దేశ వ్యాపారం కోసం వచ్చినటువంటి వాళ్ళు, సుగంధ ద్రవ్యాలు, యాలకులు, ఇట్లా వివిధ రకాల పేర్లతో వ్యాపారంతో వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో రాజుల పట్ల అనైక్యత ఉండటం వల్ల, అంటే కొంతమంది పవర్ఫుల్ రాజులు కూడా ఉన్నారు, దీన్ని ఆసరా చేసుకొని రాజుల మధ్య ఇది చేసేసి ఆ విధంగా ఉదాహరణ తీసుకుంటే ఇటు హైదరాబాద్ని మనం తీసుకున్నప్పుడు వాళ్ళు శిస్తు కడతాం, హైదరాబాద్ సంస్థానాన్ని మా కింద ఉన్నాయని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గా, బ్రిటిష్ వాళ్ళ తొత్తుగా, బ్రిటిష్ వాళ్ళ యొక్క కోవట్లాగా పనిచేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం నైజాం సంస్థానాన్ని. సో ఈ క్రమంలో భారతదేశంలో అనేక స్వతంత్రోద్యమాలు దేశవ్యాప్తంగా జరిగాయి. ఈ క్రమంలో అనేక మంది చనిపోయారు, చాలామంది జైళ్ళ పాలయ్యారు, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి ఈ దేశం స్వతంత్రం వచ్చింది 47 ఆగస్టు 15 నాటికే ఈ దేశం 100కి 15% మంది కూడా అభివృద్ధి చెంది లేరు. 100కి 15% మంది కూడా 100కి 85 నుంచి 90% మంది ప్రజలు పైగా పేదరికంలో మీరు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. స్వతంత్ర పోరాటంలో అనేక ఘట్టాలు జరిగాయి. 1857లో ఒక విప్లవం జరిగింది. దాన్ని భారతీయులంతా ప్రథమ స్వతంత్ర పోరాటం అంటారు. కానీ అది సిపాయిల తిరుగుబాటులాగా, అదొక పితూరిలాగా, అదొక ఇదిలాగా బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే సుమారుగా 1900 ఐ థింక్ జలియన్వాలా బాగ్ జరిగినది. జలియన్వాలా బాగ్ సారాంశం ఏంటంటే, ఒక శాంతియుత ప్రదర్శన చేస్తూ ఒక గ్రౌండ్లో, చుట్టూ ప్రహరీ గోడ ఉన్నటువంటి గ్రౌండ్లో కొన్ని వేల మంది అక్కడ జరుగుతూ ఉంటే డయ్యర్ అనే వ్యక్తి అక్కడ వచ్చి అసంకల్పితంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, హెచ్చరికలు జారీ చేయకుండా కాల్పులతో ఇది చేస్తే అనేక మంది చనిపోయారు, అనేక మంది ఇదయ్యారు జలియన్వాలా బాగ్ ప్రాంతంలో. సో ఆ విధంగా అనేక మంది చనిపోవడం జరిగింది. సో ఆ డయ్యర్ ఎవరైతే ఉన్నారో కమాండర్ని ఉద్దమ్ సింగ్ అనేటువంటి ఒక బఠానీలు అమ్ముకునే ఒక భోజన బిడ్డ, అసలు చదువు రాకుండా ఆ నాటు పడవలో ప్రయాణం చేసి పిస్టల్తో వెళ్ళి కాల్చినటువంటిది చిత్రం మనం చూసాం. అట్లాంటి వాటిలలో విదురాస్వత్వం అంటే భారతదేశం ఇది ఓవరాల్గా భారతదేశానికి సంబంధించినటువంటి జలియన్వాలా బాగ్ ఉదంతం ప్రజలందరికీ తెలుసు. జనరల్ డయ్యర్ శాంతియుతంగా సభ చేసుకుంటూ స్వతంత్ర భావాలను చర్చించుకునే క్రమంలో డయ్యర్ జరిపినటువంటి కాల్పులు భారతదేశాన్ని కుదిపేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి అంశం. ఇది చరిత్ర, రికార్డు. భారతీయుల మీద బ్రిటిష్ వాడు చేసినటువంటి దౌర్జన్యం, దమనకాండ, దమననీతి, రాజ్యం ఏదైనా చేస్తుండడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే అశ్వత్థ కట్టం అనేది రాయలసీమ జిల్లాలో, ఇంకా సరిహద్దు కర్ణాటక ప్రాంతంలో కూడా దాదాపు ప్రతి గ్రామంలో ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు మధ్యలో 3 నాగప్రతిమలు కలిసిన ఓ అరుగు మధ్యలో ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆ ఊరికి రచ్చబడినటువంటిది. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ ఊరి వారు ఆ 2 చెట్ల కిందనే సేద్దెరుతూ మాట మంచి పంచుకునే సదుపాయం ఉంటుంది. సో ఆ విధంగా అనంతపురం జిల్లాకి లేకపోతే రాయలసీమ జిల్లాలకు సంబంధించిన అంశాలు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాను. సో దక్షిణ భారత జలియన్వాలా బాగ్కి సంబంధించిన అంశాలు చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఇప్పుడున్నటువంటి సత్యసాయి జిల్లా బెంగళూరు వైపుగా ఉన్న పట్టణం హిందూపురం, ఇక్కడ నుంచి బెంగళూరుకు వెళ్ళే మార్గంలో గౌరీబిదనూరు వైపు ముందుగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు మీదనే విదురాశ్వత్థం వస్తుంది. విదురుడు ఇక్కడ ఈ ఉత్తర పినాకిని నదీ ప్రాంతంలో వచ్చారనేది నమ్మడమే కాకుండా ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ మంది ఈ స్థలాన్ని ఒక విజిటింగ్ పార్క్ లాగా, విజిటింగ్ టూరిజం ప్లేస్ లాగా వచ్చిపోతుంటారు. పిల్లలు లేనివారు ఇక్కడికి వస్తే మేలు జరుగుతుందని చెప్పేసి ఆ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఉంది. సో ఇది ఒకటైతే, మనం 38 ఫిబ్రవరి 1922 తేదీల మధ్య గుజరాత్ ప్రాంతంలో సూరత్ జిల్లాలో అరహరిపురాలో కాంగ్రెస్ సమావేశాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ సమావేశాల తీర్మానాన్ని మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఏర్పాటు అయింది. అప్పట్లో మైనారిటీ
స్టేట్గా పిలువబడే కన్నడ ప్రాంతంలో కృష్ణరాజ ఒడియర్ 4 సంస్థానేశ్వరి పాలనలో ఉంది. బ్రిటిష్ పాలనకు అనుకూలంగా ఉన్నారని వేరుగా చెప్పాల్సిన పని లేదు. మన 38వ సంవత్సరంలో 2వ వారంలో మాండ్య జిల్లా శివపురంలో మైసూర్ కాంగ్రెస్ కమిటీ సమావేశాలు. ఆ సమావేశం సాయంత్రం జెండా ఎగరవేయాలనేది 60 అడుగుల పొడవున్న తాడి చెట్టు కాండాన్ని 3 వరుసలు ఎడ్లబండతో మీద సమావేశ ప్రాంతానికి తరలించి 38 ఏప్రిల్ 9వ తేదీన సిద్ధలింగయ్య జెండాను ఎగరవేశారు. సిద్ధలింగయ్యతో పాటు చాలామంది నాయకులు జెండా ఎగరవేసే అరెస్టరీ అన్ని ప్రాంతాల్లో జెండా ఎగరవేసే ధ్వజ సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం 38వ సంవత్సరంలో ధ్వజ విధురాశ్వతం రథోత్సవాలు జరుగుతాయి. 38లో 22వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విధురాశ్వత్వం రథోత్సవంతో పాటు పశువుల సంత జరిగే సందర్భం. అది అడవి ప్రాంతాల్లో ఉత్తర పినాకిని పుట్టిన పోలీసులు తెగబడితే నది వైపు పరుగెత్తవచ్చు అనే ఒక ప్రణాళికతోనే వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా ఏప్రిల్ 18న అరెస్ట్ చేశారు స్వతంత్ర సమరయోధుల్ని. రాఘవయ్య శెట్టి, జ్వాలయ్య పెద్ద ఎత్తున ఊరేగింపుతో రావడంతో 23 వాళ్ళని అరెస్ట్ చేశారు. దాని తర్వాత 22 నుంచి 24 పెద్ద ఎత్తున స్వతంత్రోద్యమానికి సంబంధించినటువంటి ఉత్సవాలు జరిగినాయి. సో 20వ తేదీన జెండాలు ఎగరేశారు. కల్లూరు సుబ్బారావు, నారాయణ స్వామి, శ్రీనివాసరావు మారల్ని అరెస్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ కార్యక్రమాలు కంటిన్యూ అయ్యే క్రమంలో ఎన్సి నాగయ్యరెడ్డి, ఎన్సి తిమ్మారెడ్డి, రామాచారి కూడా నాయకత్వం వహించారు. నాయకులు అరెస్టులు కావడంతో జనం ఉద్యోగపడి రాళ్ళ రోడ్డు ఎలాంటి సందర్భాల్లో కోసం వేసినటువంటి బ్రిటిష్ పోలీసులు ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడంతో పాటుగా 98 రౌండ్లు కాల్పులు జరిపితే అనేక మంది క్షతగాత్రులయ్యారు, చనిపోయారు. ఆ విధంగా విధురాశ్వత్వం జరిగింది అనేది దక్షిణ భారత తెలంగాణ లేకపోతే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది దక్షిణ భారత జలియన్వాలా బాగ్గా చెప్పుకోక తప్పదు. సో ఇక్కడ అనేక మృతదేహాలు మనకు కనిపిస్తావా. 32 మంది చనిపోయారని ఈ విధురాశ్వత్వం ప్రాంతానికి సంబంధించి. సో ఆ విధంగా చాలామంది ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. 5 భీష్మయ్య, చౌళూరు నరసప్ప, గజ్జన్నగారి నరసప్ప, హనుమంతు, రాయకొండ, హల్లి మల్లయ్య, నామ అశ్వత్థ నారాయణ శెట్టి, నరసప్ప, మలబారు గౌరమ్మ ఇట్లా అనేక మంది ఈ కాల్పుల్లో మరణించారు. ఆ విధంగా దక్షిణ భారతదేశానికి కూడా ఒక జలియన్వాలా బాగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఉద్యమం యొక్క ఇది తెలుగు ప్రాంత ప్రజలకైతే లేదు. 73 ప్రాంతాల్లో పెద్ద స్మారక స్తూపం అక్కడ కట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 19 ఏప్రిల్ 13వ తేదీన పంజాబ్ ప్రాంతంలో అమృత్సర్ ప్రాంతంలో వైశాఖ పండుగ సందర్భంగా శాంతియుతంగా వచ్చి జరుపుకున్న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా తెలియజేస్తూ ఆ విధంగా జలియన్వాలా బాగ్ ప్రాంతంలో జరిగినటువంటి దానికి అదేవిధంగా 38 ఏప్రిల్ 25న విధురాశ్వత్వంలో జరిగినటువంటి అన్యాయపు కాల్పులకి పెద్ద తేడా ఏం లేదు. అందుకోసమే భారతదేశ జలియన్వాలా బాగ్గా పిలువబడేటువంటి ఇది దక్షిణ భారతదేశపు జలియన్వాలా బాగ్ విధురాశ్వత్వం. సో అందుకోసం దీన్ని కూడా చరిత్రలో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. జలియన్వాలా బాగ్ ఎంత ప్రాధాన్యత ఉందో దీనికి కూడా అంత ప్రాధాన్యత ఉందనేది మనం చెప్పుకోవచ్చు. 47 ఆగస్టు 15న ఉదయమే చౌళూరు గ్రామంలో స్మారక చిహ్నం నిర్మించుకున్నారు. ఆగస్టు 10న ఆదివారం భౌతిక కాలమిస్టుల విధురాశ్వత్వం చౌళూరు వెళ్ళి ఆయా ప్రాంతాలను సూచించారు. 2009లో కూడా అమరవీరుల వివరాలతో స్మారక మందిరం వీరసౌధం నిర్మించారు. సో మన పూర్వీకులను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 38 ఏప్రిల్ 25న ధ్వజ సత్యాగ్రహంలో ప్రాణాలు అర్పించిన 32 మంది త్యాగం వృధా కాలేదు. ఈ సమాచారం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెద్ద వార్త అని మహాత్మా గాంధీ మానవీయ వార్త కలిసివేసిందని చెప్పినటువంటి సందర్భం. సో ఆ విధంగా ఉందనేది మనం చెప్పవచ్చు. సో విధురాశ్వత్వం లేకపోతే దక్షిణ భారత జలియన్వాలా బాగ్ ఉదంతం చరిత్ర పుస్తకాల్లో పాఠ్య పుస్తకాల్లో ఉండాల్సిన అవసరం ఉన్నది. సో మైసూరు సంస్థానాన్ని సర్ మీర్జా ఇస్మాయిల్ దివాన్కు గాంధీ జీవితం రాశాడు. మనం 39 మే నెలలో సర్దార్ పటేల్ విప్లవ మీర్జా ఇస్మాయిల్ మధ్య ఒక ఒడంబడి దాన్ని పటేల్ మీర్జా ఫ్యాక్ట్ అని అంటారు. దీని ప్రకారం జెండా ఎగరేయడంపై నిషేధాన్ని ఎత్తివేశారు. అలాగే కాంగ్రెస్ను పొలిటికల్ పార్టీగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రభుత్వ నిర్వహణలో అన్నిట్లలో భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి సో మహాత్మా గాంధీ మనం 39లో బళ్ళాపూర్ దగ్గర ఉన్న నందికొండలో విడిదిలో ఉన్నప్పుడు ఈ విషయమే ప్రధాన చర్చనీయాంశమైంది.
మైసూర్ కాంగ్రెస్ పార్టీ రెండవ సమావేశాలు మనం 39లో విధిరాశత్వంలోనే జరగటం విశేషం. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఇది అకాడమిక్ పుస్తకాల్లో ఉండాలి. ఆ విధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.